This conference will now be recorded. Hello friends, good evening Andy and welcome back and let's start. సో యాక్చువల్గా ఈరోజు మీకు ఫైర్ వాల్ చెప్దాం అనుకున్నానండి. మీకు నెట్వర్క్ ఫైర్ వాల్ అండ్ డిఎన్ఎస్ ఫైర్ వాల్. కాకపోతే ఏమైందంటే మీకు ఇంకా డ్రైవ్ యాక్సెస్ ఇవ్వలేదు, అది రేపు మార్నింగ్ ఇస్తాను. కాబట్టి ఫైర్ వాల్ రేపు మాట్లాడదాం. ఈ రోజు సెషన్లో మనకి నెక్స్ట్ EC2లో అవసరమైన కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి మాట్లాడదాం. అదేంటంటే మీకు మీకు ఫస్ట్ వచ్చి బై డిఎన్ఎస్ డొమైన్ నేమ్. ఫస్ట్ మీకు ఏమవుతుందంటే తర్వాత EC2లో అక్కడంతా మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు మీకు ఏమవుతుందంటే మనకి లోడ్ బ్యాలెన్సర్లు, సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా కావాలన్నమాట. కాబట్టి అదంతా ఎఫిషియెంట్ గా మనం యూజ్ చేసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా ఒక డిఎన్ఎస్ నేమ్ అనేది మీకు ఒకటి అవసరం అవుతుంది. ఆ డిఎన్ఎస్ నేమ్ ని ఎలా కొనాలి? ఓకే, కొన్న తర్వాత మీకు క్రియేటింగ్ రూట్ 53 డిఎన్ఎస్ జోన్. ఒక రూట్ 53 లోపల మీకు డిఎన్ఎస్ జోన్ ఎలా క్రియేట్ చేయాలి అని చూస్తాం. ఓకే, క్రియేట్ చేసినాక ఓకే, హౌ టు జనరేట్ SSL సర్టిఫికేట్స్ అంటాం. ఆర్ దానికంటే ముందు హౌ SSL ఆర్ అండర్స్టాండింగ్ ఎన్క్రిప్షన్స్ అంటాను. అండర్స్టాండింగ్ ఎన్క్రిప్షన్స్, దాని కింద మీకు సిమెట్రిక్ అండ్ asymmetric ఉంటుంది బై ద వే. ఓకే, సో తర్వాత అండర్స్టాండింగ్ SSL సర్టిఫికేట్స్ అంటారు. మీరు చూస్తే అండర్స్టాండింగ్ SSL సర్టిఫికేట్స్ అందాం బై ద వే చేసుకొని, తర్వాత కుదిరితే టైం కుదిరితే జనరేట్ SSL సర్టిఫికేట్స్ అని చూద్దాం యాక్చువల్గా. ఓకే, కాబట్టి ప్లాన్ ఏంటంటే ఇవి మాట్లాడదామండి మీకు. సో ఆబ్వియస్ గా ఫస్ట్ మీకు ఒక డిఎన్ఎస్ డొమైన్ నేమ్ అనేది కొనాలి. నేను ఎక్కువగా ఏం వాడతానంటే మీకు గోడాడీ వాడతానండి. మీరు చూసారనుకో, నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి, సో godaddy.comకి వస్తాను. godaddy.comకి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మై ప్రోడక్ట్స్కి వస్తాను. మీకు మై ప్రోడక్ట్స్ అని వచ్చినప్పుడు మీకు మీరు చూసినట్లయితే నేను యూజ్ చేసిన అన్ని కూడా పాత సెలవుకి ఎక్స్పైర్ అయిపోయింటాయి. చూడండి, మీకు ఎక్స్పైర్ అని చెప్పి చాలా దగ్గరికి వస్తుంటాయి. సో ఇలాగా మీరు చూసారనుకోండి, నేను చాలా డొమైన్స్ కొని ఉంటాను అనమాట. అంటే ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్క డొమైన్ కొంటాను. డొమైన్ కొని మీకు యూజ్ చేస్తాను అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఒక డొమైన్ కొనాలి అనుకోండి, నేను ఏం చేస్తాను, పైకి వచ్చి డొమైన్ మనం సెర్చ్ చేయాలి పేరు. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, AWS B46.xyz అని చెప్పి నేను ఏం చేస్తాను, సెర్చ్ అంటాను. మీకు సెర్చ్ అంటాను. అంటే ఆ డొమైన్ అనేది అవైలబిలిటీ ఉందా లేదా అని చెక్ చేయడానికి మీకు. సో ఇది ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది మనకి యాక్చువల్గా ఆ డొమైన్ అనేది ఉందా లేదా, వేరే వాళ్ళు ఎవరైనా కొనేసుకొని ఉన్నారా అని చెప్పి చెక్ చేసుకుంటాం. ఒకవేళ వేరేది కొనేసుకొని ఉంటే మనం ఏం చేయాల్సి వస్తుంది, ఆ పేరు మనకి వ్యాలిడిటీ ఉండదు అనమాట. మనం ఏం చేయాలి, మీకు కొత్తది యూజ్ చేసుకోవాలి బై ది వే. ఓకే, సో హోల్డ్ ఆన్. సో లెట్ ఇట్ కమ్. యా, సో మీరు చూస్తే AWS B46.xyz అనేది మీకు 169, కానీ కామర్స్ 1, కానీ ఇదేంటంటే ఫస్ట్ 1 year కి విత్ 3 year రిజిస్ట్రేషన్. మూడేళ్లు చేస్తే అప్పుడు మనకు 1 year కి ఇస్ మోర్ దాన్ అన్న, మనకు 2.5 నెలలు సరిపోతుంది. సో కాబట్టి AWS B46.xyz అనేది ఉంది. సో నేను ఏం చేస్తాను, మేక్ ఇట్ యువర్స్ అన్నాం అనుకోండి. మీ విషయంలో ఏం చేస్తారంటే ముందు ఇంకేమన్నా పెట్టండి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు కుమార్ అనుకోండి, కుమార్ AWS B46.xyz అని పెట్టండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి కంటిన్యూ టు కార్ట్ అంటాను. మీకు నేను ఏం చేస్తాను, కంటిన్యూ టు కార్ట్ అని చెప్పి, సో బై డిఫాల్ట్ గా నాకు ఎటువంటిది అవసరం లేదు, ఇవన్నీ కూడా ఇవేం అవసరం లేదు. సో కంటిన్యూ టు కార్ట్ అనండి. సో ఐ థింక్ 200 చేంజ్ ఎంత అవుద్ది. నా ఉద్దేశం ఏంటంటే మీకు వేరే కూడా చీప్ గా ఇచ్చే ఉన్నాయండి. మీరు చూస్తే వేరే కూడా చీప్ ఇచ్చే ఉన్నాయి, కానీ వీళ్ళు డిఎన్ఎస్ లో బాగుంటాయి అనమాట. సో తొందరగా రిఫ్లెక్ట్ అవుతాయి. సో 1 year కి చాలు.
నేను 1 ఇయర్ కి సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ చూస్తే 169 కి వచ్చిందండి. జిఎస్టీ అన్ని కలిపి 216 రూపీస్ కి వచ్చింది బై ద వే. మీరు చూస్తే 216 కి వచ్చింది మీకు 47 జిఎస్టీ అన్ని కలిపి. సో కాబట్టి మీరు చూసినట్లయితే మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి సో నేను కంప్లీట్ పర్చేజ్ అంటే నా ఫోన్ పే ఓపెన్ చేస్తున్నానండి. నా ఫోన్ పే వచ్చి ఓపెన్ చేసి నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ యాడ్ చేసిన యూపీఐ నెంబరు అందుకోసం అనమాట. ఓకే, సో నేను పర్చేజ్ అంటాను. సో పర్చేజ్ అన్నప్పుడు ఓకే, సో మీరు ఎక్కడ లోకల్గా ఉంటే అక్కడ చూడండి ఏముంది మీకు, అక్కడ కూడా గోడాడి ఉంటుంది, అక్కడ కూడా చూడండి $1 ఎంత ఉంటుందేమో మీకు, ఆ లోకల్ కరెన్సీలో ఉంటుంది మీకు, డజంట్ మ్యాటర్. సో మీరు కావాలంటే వేరేది కూడా వాడుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నాకేం కావాలంటే ఆబ్వియస్గా ఇది పాపప్ రావాలన్నమాట. పాపప్ వచ్చి నాకు పర్చేజ్కి రావాలి యాక్చువల్గా మనకి. సో హోల్డ్ ఆన్, యా వచ్చింది. సో నేను ఏం చేస్తాను, పే అని చెప్పి ఓకే డన్ అండి. సో కాబట్టి నేను ఏం చేశానంటే మీకు ఓకే, సో పే చేసేసాను యాక్చువల్గా. సో కాబట్టి మనకేమవుతుందంటే అయితే కొంచెంసేపు వెయిట్ చేయాలి మనం, వెంటనే రిఫ్లెక్ట్ కాదు. మీరు చూసారంటే ఇక్కడ వెంటనే రిఫ్లెక్ట్ కాదు, కిందకు వచ్చాం అనుకోండి, మీకు కిందకు వచ్చినప్పుడు ఇక్కడ అన్నిటికంటే లాస్ట్ ఏముంది, B43 ఉంది కదా. సో ఫర్దర్ గా ఏం రావాలా మీకు చూడండి, చాలా ఉన్నాయి చూడండి బై ది వే. సో నేను ఏం చేస్తాను, మేనేజ్ ఆల్ అని క్లిక్ చేద్దాం, ఆగండి అన్ని కనిపించాలి బై ది వే. ఓకే, ఇక్కడ లిస్ట్ లో మీకు రావాలండి. మీరు చూసినట్లంటే ఎప్పుడు ఎక్స్పైరేషన్ ఎప్పుడు చూడండి, అన్ని కూడా ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయినాయి అని చెప్పి మీకు వస్తుంది అనమాట. సో బట్ నేను ఏం చేస్తాను, అన్నిటికంటే కిందకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ రావాలన్నమాట. సో ఇక్కడ వచ్చి నేను రెగ్యులర్ గా అంటే ఒక్కొక్క బ్యాచ్ ఒకటి కొంటూ ఉంటాను కాబట్టి ఇంకా మంది రిఫ్లెక్ట్ కాలేదు చూడండి. నా ఉద్దేశం ఏంటంటే AWS B46 అని ఇచ్చాం అనుకోండి, మీరు చూస్తే ఇంకా రిఫ్లెక్ట్ కావాలా, కాసేపు ఆగొద్దాం. ఈ లోపల నేను ఏం చేస్తానంటే మీకు మనం సర్వీసెస్ ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీకి వచ్చారనుకోండి, మీకు ఇక్కడ Route 53 అని ఉంటుంది మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది ఓపెన్ చేస్తాను. Route 53 అని ఓపెన్ చేసి మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే నేమ్ తో క్రియేట్ చేసామో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ అని చెప్పి ఏదైతే పేరు ఇచ్చామో AWS B46.xyz అని చెప్పి పబ్లిక్ హోస్టెడ్ జోన్ ఇచ్చి క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ అనండి మీకు. సో అంటే ఏంటి, ఏదైతే పేరుతో మనం DNS కొట్టినామో ఆ పేరుతో ఒక Route 53 జోన్ క్రియేట్ చేస్తాం, కానీ దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఇంకా మనకి ఏర్పరచాలా. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం AWS లో క్రియేట్ చేసిన ఈ Route 53 జోన్ సపరేట్, మన కొన్న డొమైన్ సపరేట్ మీరు చూసినట్లయితే. సో కాబట్టి ఏమవుతుందంటే మీకు కాసేపటి తర్వాత మనకి కింద రావాలి, మీరు చూసారనుకోండి కింద రావాలన్నమాట. మీకు వచ్చింది చూసారా, వచ్చేసింది చూడండి మీకు AWS B46.xyz ఎప్పుడు ఎక్స్పైరేషన్ 7th April నెక్స్ట్ ఇయర్ అనమాట. నేను ఇక్కడికి వచ్చి మీరు చూసారనుకోండి ఎడిట్ DNS చూసారా, మీకు యాజ్ ఆఫ్ నౌ ఈ డొమైన్ కి మన Route 53 AWS కి సంబంధమే లేదండి. అయితే మనం ఏం చేస్తామంటే ఎలా చెప్పాలా అంటే మనకి గోడాడికి చెప్పాలా, ఇక్కడికి వచ్చి మీరు ఇది క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేసి ఎడిట్ DNS అని ఉందా అది క్లిక్ చేయండి మీకు. సో బై డిఫాల్ట్ గా వాళ్ళు కొన్ని రికార్డ్స్ ఇస్తారు, అలాగే ఈ కిందకు వచ్చినప్పుడు నేమ్ సర్వర్స్ దగ్గర ఇలా ఉంది చూసారా మీకు, ఇది గోడాడి డిఫాల్ట్ గా ఇచ్చిన నేమ్ సర్వర్స్, ఇది మనకు అవసరం లేదు. సో మనం ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి చేంజ్ అని చెప్పి మీకు
చేంజ్ అని చెప్పి ఎంటర్ మై ఓన్ నేమ్ సర్వర్స్ అని క్లిక్ చేసి, సో నేనేం చేస్తాను, మనం క్రియేట్ చేసాం కదా, కిందకు వస్తే AWS B46.xyz NS అంటే నేమ్ సర్వర్స్ 4 వస్తాయి మీకు. సో నేనేం చేస్తానంటే ఒకటి లాస్ట్ లో డాట్ తీసేయండి, 2 అంటే ఏం చేస్తున్నాం మనం, ఇదంతా కూడా ఇక్కడిచ్చి మనకి ఇవన్నీ కూడా ఇక్కడిచ్చి సేవ్ చేసాం అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ సేవ్ అని చెప్పినప్పుడు గోడాడీకి ఏమర్థం అవుద్ది అంటే 48 అవర్స్ అంటారు, కానీ అదేం లేదండి, రేపటికి రెడీ అయిపోయి ఉంటుంది, మామూలుగా 2-3 అవర్స్ అయిపోతుంది. బట్ దీనికి ఏం అర్థం అవుద్దంటే గోడాడీకి ఇక మీదట ఎవరన్నా AWS B46 కోసం వచ్చి నన్నేమన్నా అడిగారు అంటే నేనేమి చెప్పను, డైరెక్ట్ గా ఏదైతే మీరు యాడ్ చేశారో వాటికి ఫార్వర్డ్ చేస్తానని చెప్తుంది అనమాట. సో ఈ ఈ ఈ డొమైన్ మీరు కొనడం ఎంతో అవసరం అండి, ఎందుకంటే నాట్ ఓన్లీ ఈ కోర్స్ కోసమే కాదు, ఫ్యూచర్ లో మీరు డెవాప్స్ చేసినా, లేకపోతే క్యూబర్నెటీస్ చేసినా, ఆర్ అజూర్ కోర్స్ చేసినా, ఏం చేసినా కూడా సంవత్సరం పాటు మీరు దీంట్లో మీరు ఇది వాడుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం, సర్టిఫికేట్లు కూడా జనరేట్ చేస్తామండి. మీరు చూస్తే సర్టిఫికేట్లు కూడా జనరేట్ చేసాం. అయితే ఎందుకు ఇప్పుడు 216 ఎందుకు సార్, బయట వేరే ఉన్నాయి, నేమ్ చీప్, బిగ్ రాప్, అవి ఇంకా చీప్ గా వస్తాయంటే వస్తాయి, డొమైన్ నేమ్ చీప్ వస్తాయండి. కానీ ఇక్కడ మనం రూట్ 53లో క్రియేట్ చేసి ఈ DNS ఇక్కడ సేవ్ చేసినాక గోడాడీ ఏం చేస్తుందంటే అక్రాస్ ద వరల్డ్ అది మీకు సింక్రనైజ్ చేస్తుంది అనమాట. అది వేరే బాగా చేయొచ్చు, చేయకపోవచ్చు అనమాట. లైక్ నేనేంటంటే గోడాడీని ఆల్మోస్ట్ 12 years నుంచి వాడుతున్నాను కాబట్టి అది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇట్స్ ఓకే, 260 రూపీస్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ గా చూసి కొనుక్కోండి. లేదో కొన్ని వేరే ఫ్రీగా ఉన్నాయంటే అది కూడా ట్రై చేయొచ్చు. బట్ ఇది నాకు ఖచ్చితంగా పనిచేస్తుంది తెలుసు కాబట్టి, రియల్ టైం కి దగ్గర ఉండాలి కాబట్టి తీసుకున్నాను. సరే, నౌ మనం ఏంటంటే ఒక కపుల్ ఆఫ్ అవర్స్ ఆగాల. బై ద టైం మనం నెక్స్ట్ వీక్ మనకు వచ్చినప్పుడు అప్పటికి ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటుంది, మనకి అంతా కూడా సింక్రనైజ్ అయిపోతుంది. మరి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే సార్ మీరు రూట్ 53 ఇక్కడ క్రియేట్ చేశారు, ఆ DNS తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు, కానీ DNS పనిచేస్తున్న గ్యారంటీ ఏంటి అంటే మనం టెస్ట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి ఒక పని చేయండి, ఇక్కడికి వచ్చి క్రియేట్ రికార్డ్ అని చెప్పి, క్రియేట్ రికార్డ్ సింపుల్ రూటింగ్ అని చెప్పి నెక్స్ట్ రండి. సింపుల్ రూటింగ్ నెక్స్ట్ వచ్చి డిఫైన్ ఎ సింపుల్ రికార్డ్ అని చెప్పి నేనేం చేస్తాను, టెస్ట్ సర్వర్ 01 అన్నా, టెస్ట్ సర్వర్ 01 అని చెప్పి ఇక్కడ ఒక IP అడ్రస్ అని ఇచ్చి, దీని గురించి మళ్ళీ మాట్లాడతాము. బట్ సింపుల్ గా నేను ఏం చేస్తానంటే 10.1.1.100 అని చెప్పి డిఫైన్ ఎ సింపుల్ రికార్డ్ మీకు క్రియేట్ అనివ్వండి. మీరు బేసిక్ గా ఇలా ఇచ్చారు అంటే, మీరు చూసినట్లయితే బేసిక్ గా మీరు ఇలా ఇచ్చారు అంటే ఏం జరుగుతుంది మీకు, మీరు చూసినట్లయితే తర్వాత కొంచెం సేపటి తర్వాత నేనేం చేస్తాను, యాక్చువల్గా NS లుక్అప్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి. మీరు చూస్తే టెస్ట్ సర్వర్ 01 ఇలా ఎంటర్ కొట్టినప్పుడు ఇప్పుడు ఏముంటుంది, DNS.google కెనాట్ ఫైండ్ అని వస్తుంది కదా. తర్వాత సింక్రనైజేషన్ అంతా అయిపోయినాక మీకు నేమ్ రిజాల్వ్ అవుతుంది. సో DNS అంటే ఏంటండి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి గూగుల్ అని టైప్ చేసినప్పుడు నాకు ఎలాగ వెబ్ సర్వర్ వస్తుంది మీకు. సో గూగుల్ అని టైప్ చేసినప్పుడు ప్రతి ఒక్క వెబ్సైట్ కి ఒక అడ్రస్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చామనుకోండి, చూడండి పింగ్ www.google.com అంటే ఒక IP అడ్రస్ పింగ్ అవుతుంది సరే. సో google.com కి IP అడ్రస్ ఇది అని ఎవరు చెప్తున్నారండి, DNS చెప్తుంది అనమాట మీకు. ఏంటది, DNS చెప్తుంది. అలాగే రేపు పొద్దున పింగ్ అని చెప్పి మీకు టెస్ట్ సర్వర్ తో పింగ్ చేసినప్పుడు అది పింగ్ అవ్వాలి. కానీ ఇప్పుడు చూస్తే ఏమొస్తుంది, పింగ్ కుడ్ నాట్ ఫైండ్ ద హోస్ట్ అని వస్తుంది మీకు, ఎందుకంటే ఇంకా సింక్రనైజ్ కావాలి కాబట్టి. అది ఎప్పుడైతే అవుద్దో NS లుక్అప్ చేసినప్పుడు కూడా ఇది రావాలి, ఇది వచ్చినాక అప్పుడు DNS పని చేస్తున్నట్టు లెక్క. మోస్ట్ ప్రాబబ్లీ రేపు చూడొచ్చు మనం, ఓకేనా.
సో ఈ లోపల అది వచ్చే లోపల మనం ఏం చేసాం, డిఎన్ఎస్ డొమైన్ కొన్నాము, ఆ తర్వాత రూట్ 53 జోన్ క్రియేట్ చేసాము. క్లాస్ లాస్ట్ లో చెక్ చేద్దామండి. మనకి క్లాస్ లాస్ట్ లో వచ్చి సింక్రొనైజ్ అవుతుందా లేదా అని కూడా చెక్ చేద్దాం. ఒకవేళ సింక్రొనైజ్ అయితే నేను ఏం చేస్తానంటే మీకు సర్టిఫికేట్స్ జనరేట్ చేసి కూడా చూపిస్తాను. సో ఈ లోపల ఎన్క్రిప్షన్స్ గురించి మాట్లాడాలండి మీకు. ఒకటి వచ్చి ఏసిమెట్రిక్ ఎన్క్రిప్షన్, ఒకటి వచ్చి సిమెట్రిక్ ఎన్క్రిప్షన్, ఇంకోటి వచ్చి ఏసిమెట్రిక్ ఎన్క్రిప్షన్. ఓకే, నౌ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే సింగిల్ కీ ఈస్ యూజ్డ్ టు ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ డేటా. ఓకే, మనం ఒకే కీ ఎన్క్రిప్ట్ చేయడానికి డీక్రిప్ట్ చేయడానికి వాడతాం. వేరాస్ ఏసిమెట్రిక్ వచ్చి ఓకే డిఫరెంట్ కీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్టింగ్ ఆఫ్ డేటా బై ద వే. సో దీని ఎగ్జాంపుల్ ఎలా చెప్తాము మీకు. ఓకే, సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ఎలా చెప్పొచ్చు అంటే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ ఆట వాడేవాళ్ళు. బేసిక్గా ఏం చేసేవాళ్ళు అంటే భాష అని చెప్పి ప్రతి ఓడికి ముందు కా చేర్చి ఒకటి చెప్పేవాళ్ళు బేసిక్గా. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అది అనుకోండి. సో ఎన్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే మనకి ఐ యామ్ ఇన్ హైదరాబాద్ ఉన్నప్పుడు దీన్ని ఎన్క్రిప్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఏదన్నా ఒక కీతో ఎన్క్రిప్ట్ చేసాం అనుకోండి, నేను ఏం చేస్తాను, అన్నిటికీ దానికి ముందు ఎక్స్ యాడ్ చేశాను అనుకోండి, ఎక్స్ 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 ఇట్లా యాడ్ చేస్తాను మీకు. ఓకే, హైదరాబాద్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది మీకు ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, మీరు చదివేటప్పుడు ఏం చేస్తారు, మీకు దాన్ని తీసేస్తారు, డీక్రిప్ట్ చేస్తారు, మీకు ఎక్స్ ని తీసేస్తారు బై ద వే. అప్పుడు మీకు వచ్చేస్తుంది అనమాట. అంటే మీకు ఒకే కీతో ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ చేశారంటే బేసిక్ గా అది వచ్చి సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అండి. అట్లా కాకుండా మీకు డేటాని ఎన్క్రిప్ట్ చేయడానికి ఒక కీ వాడతాము, తర్వాత డీక్రిప్ట్ చేయడానికి ఇంకో కీ వాడామనుకోండి, మీకు ఏసిమెట్రిక్ ఎన్క్రిప్షన్స్ అంటారు బేసిక్ గా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నౌ ఇక్కడికి వచ్చినట్టు నేను www.google.com అని టైప్ చేసిన, లేకపోతే మీరు చూస్తే sriharshav.com అని చేసినా కూడా ప్రతి ఒక్కటి కూడా HTTPS వస్తుంది చూడండి బాయ్. ఇక్కడ HTTPS వస్తుంది. ఓ పని చేస్తాను, సింపుల్ గా నేను ఏం చేస్తానంటే hdfcbank.com అంటాను మీకు hdfc.com. 1 minute, ఒక్క నిమిషం అండి, హోల్డ్ ఆన్. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను https www.hdfcbank.com అన్నాం. సో ఇక్కడికి పోతే https చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అఫీషియల్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెబ్సైట్ అని చెప్పడానికి గ్యారంటీ ఏముందండి మీకు. నిజం చెప్పాలంటే ఇది మీ కొందరు ఏమంటారంటే దాని ఏముంది సార్, ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి సర్టిఫికేట్ ఇష్యూ టు hdfcbank.com ఉంది. బట్ ఎవరో చెప్తున్నారు ఇక్కడ మీకు, ఎవరో వచ్చి ఈ మీరు ఏదైతే సర్టిఫికేట్ చూస్తున్నారో అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చాము, డిజి సర్ట్ అనేది చెప్పింది. అయినా మీరు ఎందుకు నమ్మాలా? గ్యారంటీ ఏంటి మీకు గ్యారంటీ ఏంటి? నౌ ఇమాజిన్ ఈ కోర్స్కి వచ్చే ముందు ఆబ్వియస్ గా నా దగ్గర ట్రైనింగ్ జాయిన్ అయ్యే ముందు మీకు డైరెక్ట్ గా వచ్చి జాయిన్ అయిపోలేదండి మీరు, అవునా? ఫస్ట్ ఏం చేశారు, కొంతమంది ఏం చేశారు, రెఫరెన్స్ ద్వారా వచ్చి ఉంటారు, మీ ఫ్రెండ్స్ ద్వారా ఎవరో. కొంతమంది ఏం చేస్తుంటారంటే యూట్యూబ్ లో వీడియోస్ చూసి వచ్చి ఉంటారు. కొందరు ఏం చేస్తుంటారంటే 3 డెమో సెషన్లు కూడా అటెండ్ అయ్యి అండ్ దెన్ డిసైడ్ అయ్యి జాయిన్ అయ్యి ఉంటారు. అంటే మీకు రెఫరెన్స్ ఉందన్నమాట మీకు, అంతేగాని డైరెక్ట్ గా వచ్చి ఫస్ట్ రోజే జాయిన్ అయిపోయి బ్లైండ్ గా వెళ్ళలేదు కదా. అలాగే ఇక్కడ కూడా ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ది అని కరాఖండిగా చెప్పడానికి ఎటువంటి ప్రూఫ్ లేదు. కాకపోతే
ఈ డిజి సర్ట్ ఉంది చూసారా, వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఇదే మీకు రెఫరెన్స్ అని చెప్పాను సారా, ఓకే పలానా హర్ష దగ్గర ట్రైనింగ్ అవ్వని మీ ఫ్రెండ్ రెఫరెన్స్ ఇచ్చాడు చూసారా, అదే వెరిఫైడ్ బై డిజి సర్ట్ అంటే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద కంపెనీలకు ఉంటే వాళ్ళ ఓన్ సర్టిఫికేట్ వాళ్ళకు ఉంటుంది చూడండి. మీకు చూసారు అనుకోండి, ఇక్కడ వస్తే వెరిఫైడ్ బై గూగుల్. అదే మైక్రోసాఫ్ట్కి వెళ్ళారు అనుకోండి, నేను ఏం చేస్తాను, మీకు portal.azure.com కి వచ్చాను అనుకోండి, ఇక్కడికి వస్తే ఏముంది, కనెక్షన్ వెరిఫైడ్, ఇక్కడ డిజి సర్ట్ వచ్చింది చూడండి. అదే microsoft.com వచ్చాను అనుకోండి, మీకు మైక్రోసాఫ్ట్ వచ్చాం అనుకోండి, ఇక్కడ ఏముంటుంది, కనెక్షన్ ఇది వచ్చి మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వచ్చింది చూడండి మీకు, అవునా, వాళ్ళ ఓన్ సర్టిఫికేట్. సో కాబట్టి ఇక్కడ ఎవరు గ్యారంటీ ఇస్తున్నారంటే ఈ డిజి సర్ట్, ఎంట్రస్ట్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు, సెక్యూరిటీ రిలేటెడ్ కంపెనీస్, వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. ఏదైతే వెబ్సైట్ ఇస్తున్నారో, మీరు యాక్సెస్ చేస్తున్నారో, ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముంబై మహారాష్ట్రకి చెందింది అని వాళ్ళు గ్యారంటీ చేస్తున్నారు అనమాట. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా వెబ్సైట్ కి మీకు ఖచ్చితంగా హెచ్టిటిపిఎస్ ఉండే వెబ్సైట్లకే వెళ్ళాలి. సో లేకపోతే ఏంటి, దానికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెచ్టిటిపిఎస్ కి హెచ్టిటిపికి వ్యత్యాసం ఏందని అర్థం కావాలి ఇక్కడ. హెచ్టిటిపిఎస్ లో నేను ఇక్కడ చేశాను కదా, నాకు హెచ్డిఎఫ్సి సర్వర్ కనెక్ట్ అయింది కదా, ఇక మీదట ఈ పోర్టల్లో ఏది ఈ hdfcbank.com లోపల నేను ఏం చేసినా కూడా మీకు అన్ని ఎన్క్రిప్టెడ్ అయ్యి దానికి వెళ్తాయి అనమాట మీకు. కాబట్టి మధ్యలో ఎవరన్నా చూసినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. అందుకే ఏదో హెచ్టిటిపి వాడారు అనుకోండి, మీకు హెచ్టిటిపి వాడినప్పుడు మధ్యలో ఎవరన్నా మీ డేటాని కూడా చూసుకున్నా కూడా ప్లెయిన్ టెక్స్ట్ లో ఉంటుంది, కాబట్టి సేఫ్ సైడ్ కాదనమాట. అంటే ఇమాజిన్ హెచ్టిటిపిఎస్ ఉండి నేను లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశాను అనుకోండి, ఎవరన్నా చూడొచ్చు. అదే ఎన్క్రిప్ట్ అయిపోయింది కాబట్టి మీకు చూడలేరు అనమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా మీకు హెచ్టిటిపిఎస్ అనేది మ్యాండేటరీ. మీకు సరే బానే ఉంది, హెచ్టిటిపిఎస్ రావాలంటే ఏం చేయాలి, హెచ్టిటిపిఎస్ మీకు రావాలంటే మీకు వచ్చి మీ దగ్గర ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ కావాలండి మీకు. ఓకే, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ ఎలా పనిచేస్తాయి, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్, సరే అది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ దగ్గర యాక్చువల్గా వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏమడుతారంటే, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్లు సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ వాడతాయా, ఏ సిమెట్రిక్ వాడతాయా అంటే రెండు వాడతాయండి, నేను తర్వాత చెప్తాను. బట్ రెండు వాడతాయి. ఇనిషియల్ గా వచ్చి ఏ సిమెట్రిక్, తర్వాత సిమెట్రిక్ వస్తుంది. బట్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్లు హౌ దే వర్క్ అని చూడాలి మీరు. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ల కింద రెండు ఉంటాయండి మీకు. ఒకటి వచ్చి పబ్లిక్ కి, ఇంకోటి వచ్చి ప్రైవేట్ కి. ఈ ప్రైవేట్ కి ఆల్వేస్ విత్ ద డెస్టినేషన్ ఆర్ ఎలా చెప్పొచ్చు, ఆల్వేస్ విత్ ద డెస్టినేషన్ అంటాను మీకు. ఓకే, ఆర్ సర్వర్. ఈ మీకు పబ్లిక్ కి అండ్ ప్రైవేట్ కి అని ఉంటుంది ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్. ఎలా జనరేట్ చేయాలి అన్ని చూపిస్తానండి, డోంట్ వరీ. మీకు పబ్లిక్ కి అండ్ ప్రైవేట్ కి ఉంటుంది. ఆ పబ్లిక్ కి ప్రైవేట్ కి ఉన్నప్పుడు ప్రైవేట్ కి ఎప్పుడు కూడా సర్వర్ లెవెల్లో ఉంటుందండి మీకు. ప్రైవేట్ కి ఎప్పుడు కూడా సర్వర్ లెవెల్లో ఉంటుంది. వేరాస్ పబ్లిక్ కి ప్రైవేట్ కి వచ్చి సర్వర్ లెవెల్ ఉంటుంది, పబ్లిక్ కి వచ్చి ఓకే విల్ బి గివెన్ టు క్లయింట్స్ అన్నమాట మీకు. సో ఇది ఏం చేస్తుందంటే మీరు చూసినట్లయితే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది మీ ల్యాప్టాప్ అండి. మీకు యువర్ ల్యాప్టాప్ ఉంది. అలాగే ఇక్కడ వచ్చి మీకు నేను ఏం చేస్తాను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సర్వర్. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సర్వర్. నౌ బ్యాంక్ సర్వర్ దగ్గర రెండు ఉంటాయండి. ఒకటి వచ్చి పబ్లిక్ కీ, ఇంకోటి వచ్చి ప్రైవేట్ కీ. బై ద వే, నౌ ఇక్కడ
సో పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ అని రెండు ఉన్నాయి. నౌ మీకు ఎక్కడుంది, ఇంటర్నెట్ ఉంది మీకు ఇక్కడ, మీకు మధ్యలో ఏముందండి, మీకు ఇంటర్నెట్ ఉంది. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ ఉంది. సో పైన వచ్చి ఇంటర్నెట్ మీరు ఒకరే కనెక్ట్ అయినారా? మీ ఇంటర్నెట్ మీరు ఒకరే కాదుగా, ప్రపంచం అంతా కనెక్ట్ అయింది బాధ్యత. మీకు పబ్లిక్ కి అండ్ ప్రైవేట్ కి మీరు చూసినట్లయితే మీకు ఇది ఉందన్నమాట, యువర్ ల్యాప్టాప్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సర్వర్. నౌ ఇప్పుడు ఇమాజిన్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ లేవు అనుకోండి, మీకు ఏమవుతుంది, మీరు ఒకరే కాదు కదా. సో ఇక్కడికి వచ్చి హైపోథెటికల్ గా మీరు ఏమనుకుంటారంటే అదర్స్ అన్నాం. మీకు అదర్స్ అంటాం. అదర్స్ లో ఎవరైనా ఉండొచ్చు, గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే, నా మీకు హెచ్టిటిపిఎస్ లేదనుకోండి, ఇమాజిన్ ఇప్పుడు ఏమవుద్దంటే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉందనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, నేను ఏం చేస్తాను, యూజర్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ ఆనంద్ అంటాం, పాస్వర్డ్ ఇండియా 123 అని మీరు సబ్మిట్ చేసినప్పుడు, సో ఆబ్వియస్ గా మీరు సబ్మిట్ చేసినప్పుడు ఇది ఏమవుద్ది, మీకు ఈ ఐడి పాస్వర్డ్ అనేది కూడా మొత్తం కూడా మనకి ఏమవుద్ది, మనకి ఇక్కడ ఇలా పోయి ఈ సర్వర్కి వెళ్తుంది. అదే ప్రాబ్లం ఏంటంటే అది ఒకటే కాదు కదా, వేరే వాళ్ళ దగ్గర కూడా పోయే ఛాన్స్ ఉంది, నెట్వర్క్ లో ఉన్న దగ్గర. సో కాబట్టి ఆబ్వియస్ గా వాళ్ళకి ఐడి పాస్వర్డ్ తెలిస్తే ఏం చేస్తారో మీకే తెలుసు బై ది వే. అందుకని మనం ఏం చేస్తామంటే అట్లా వర్కౌట్ కాదనమాట. ఎస్ఎస్ఎల్ ఎలా పనిచేస్తుందంటే మీకు, మీరు ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చి మనకి hdfcbank.com అని టైప్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే సర్వరు మీకు పబ్లిక్ కి మీకు ఇస్తుంది. మీరేం చేస్తారు, ఆ పబ్లిక్ కీతో కంప్లీట్ గా మీరేం చేస్తారు, ఇక్కడ ఎన్క్రిప్ట్ చేస్తారు. మీరు చూస్తే పబ్లిక్ కీతో ఎన్క్రిప్ట్ చేస్తారు. ఎన్క్రిప్ట్ అంటే ఆటోమేటిక్ అది బ్రౌజర్ ఎన్క్రిప్ట్ అయిపోద్ది, సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ అని క్లిక్ చేసినప్పుడు ఈ ఎన్క్రిప్టెడ్ డేటా సర్వర్ కు వస్తుంది, యాజ్ వెల్ యాజ్ వేరే వాళ్ళ హ్యాకర్స్ ఉంటే వాళ్ళకు వస్తుంది. అయితే అది ఎన్క్రిప్ట్ అయిపోయింది, డీక్రిప్ట్ కావడానికి మీకు ఏంటంటే ప్రైవేట్ కీ ఉండాలా, అది వేరే వాళ్ళ దగ్గర ఉండదు, మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గరే ఉంటుంది అనమాట మీకు. ఓకే, హెచ్డిఎఫ్సి దగ్గరికి వచ్చి ఉన్నాక అది ఆటోమేటిక్ ఏం చేస్తుంది మీకు, మీరు చూసినట్లయితే ఇలా ఇద్దాం, ఇలా తీసుకుందాం. సో కాబట్టి ఏమైపోద్ది, డీక్రిప్ట్ చేస్తుంది అండ్ దెన్ సబ్మిట్ చేస్తుంది. ఇక్కడ మీకు మీరు చూస్తే ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట మనం మీకు బేసిక్. ఇలా ఇచ్చేస్తాం. ఓకే, ఇలా ఇచ్చేస్తాం. సో కాబట్టి ఇది జరుగుతుంది. సో కాబట్టి మనకి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ లో మీకు ఏముంటుంది, పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్ ఉంటాయి. ఆ ప్రైవేట్ కీస్ ఏంటంటే సర్వర్ దగ్గర ఉంటాయి. మీరు ఎప్పుడైనా వెబ్సైట్ చేసినప్పుడు పబ్లిక్ కీ ఇస్తుంది, దాంతో ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తాం అనమాట మీకు. సో ఇక్కడ మీకు 2-3 సార్లు అడిగారు ఇంటర్వ్యూలో, ఈజ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అనేది సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ వాడుతుందా, ఏ సిమెట్రిక్ వాడుతుందా చూసినట్లయితే ఏ సిమెట్రిక్ లాగే ఉంటుంది. ఎందుకంటే మీకు డేటా ఎన్క్రిప్షన్ కి డిక్రిప్షన్ కి వేరే పబ్లిక్ ప్రైవేట్ కి వాడుతున్నాం కాబట్టి అనిపిస్తుంది. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ఎస్ఎస్ఎల్ సిమెట్రిక్ ఆర్ ఏ సిమెట్రిక్ అన్నాను అనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆన్సర్ ఏంటి, మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చారనుకోండి, కిందకు వస్తే ఓకే,
Does SSL encryption? SSL TLS uses both asymmetric and symmetric encryption to protect the confidentiality and integrity of data itself. Asymmetric encryption is used to establish a secure connection between a client and a server. Correct గా? ఎందుకంటే మనం ఇక్కడ google.com అని యాక్సెస్ చేశాను అనుకోండి, చేసినప్పుడు అది ఒక సర్టిఫికేట్ ఇస్తుంది, ఇక మీద నేను ఏం చేసినా కూడా ఎన్క్రిప్షన్ లో వెళ్తుంది అనమాట. సో కాబట్టి ఎన్క్రిప్ట్ చేయడానికి ఒక కీ, అక్కడ డీక్రిప్ట్ చేయడానికి ఇంకో కీ వాడుతుంది. కాబట్టి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి, అంటే నా ఉద్దేశం ఏంటి, ఇక్కడికి వచ్చి ICICIbank.com అన్నప్పుడు మీకు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది కదా, అది వచ్చి ఏసిమెట్రిక్, ఎందుకంటే పబ్లిక్ కీస్ ఉంటాయి కాబట్టి. Asymmetric encryption is used to establish a secure session between client and server, and asymmetric encryption is used to exchange data వన్స్ మీకు అంటే సెషన్ వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోయినాక డేటా ట్రాన్స్ఫర్ అంతా కూడా సిమెట్రిక్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ద క్లయింట్ కాంటాక్ట్ సర్వర్ యూజింగ్ సెక్యూర్ SSL, client sends the client its public key, client verifies the root trust authority, ensure certificate is legitimate. The client and server negotiation, the strong type of encryption, good. The client encrypts the session and with the server's public key and send back to the server. The server decrypts the client with a private key and the session is established. The session key is now used to encrypt and decrypt data transmitted between the client. So మీరు చూసినట్లయితే SSL సర్టిఫికేట్స్ మీరు వాడినప్పుడు ఇట్ విల్ యూస్ బోత్, అంటే SSL కనెక్టివిటీ అనేది ఇట్ విల్ యూస్ బోత్. అంటే సార్ SSL అండ్ TLS ఉంది ఏం సార్ అంటున్నారేమో. సో SSL అనేది ఓల్డ్ అండి, దాని అప్డేట్ వర్షన్ TLS అండి, బై 1.3 అనుకుంటా. సో TLS సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ, SSL అంటే సెక్యూర్ సాకెట్ లేయర్. సో ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి బ్రౌజర్ కి సర్వర్ కి ఏసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ మీకు. సో తర్వాత డేటా ఫ్లో అంతా కూడా ఒక సింగిల్ కీ వాడి సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ లా చేసుకుంటాయి అన్నమాట మీకు. ఓకే, సో కాబట్టి కుదిరితే ఇది చదవండి మీకు. నౌ ఇప్పుడు SSL సర్టిఫికేట్లు కావాలా, ఓ పని చేస్తాను ఆగండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చామనుకోండి, వచ్చించుకోండి మీకు. మీరంతా ట్రై చేయండి, ఇక్కడ వస్తాను, నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు NS లుక్అప్ అని చెప్పి చాట్ లో పెడతాను చూడండి, అందరు ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఆ IP అడ్రస్ వస్తుంది, 10.1.1.100 ఉంది సార్, అంటే ఏంటంటే DNS అప్డేట్ అయింది అనమాట. చెక్ చేసారా? గుడ్, వచ్చిందా అండి? ఇంకో దగ్గర కూడా చెక్ చేయొచ్చు. ఇంకోటి ఎక్కడ చెక్ చేయొచ్చు అంటే నేనేం చేస్తాను, డిగ్ గూగుల్ అనేమండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు గూగుల్ వాళ్ళ టూల్ బాక్స్ ఒకటి ఉంటుంది, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇలా ఇచ్చి ఎనీ అని వచ్చేసింది చూడండి. మీకు ఏంటంటే 10.1.1 అంటే ఏంటంటే ఇంత ఫాస్ట్ గా మీరు థర్డ్ పార్టీ వేరే ఏమైనా వాడారు అనుకోండి, గోడాడీ కాకుండా ఇంకైనా తీసుకుంటే ఇంత ఫాస్ట్ గా సింక్రోనైజ్ అయ్యే ఛాన్సెస్ లేదు, మీకు ఇంత తొందరగా సింక్రొనైజ్ అయిపోయే ఛాన్సెస్ లేదనమాట. సరే, ఇప్పుడు నాకేం కావాలంటే నేను ఒక లైనక్స్ సర్వర్ ని డిప్లాయ్ చేసి, మీరు చూస్తే ఒక లైనక్స్ సర్వర్ డిప్లాయ్ చేసి నేనేం చేస్తానంటే ఒక పబ్లిక్ కి అంటే SSL సర్టిఫికేట్ అనేది మీకు ఒకటి జనరేట్ చేస్తా. ఎలాగా, నేను ఉబుంటూ డిప్లాయ్ చేయాలండి, నేనేం చేస్తాను, లాంచ్ టెంప్లెట్స్ కి వచ్చి మీకు లాంచ్ టెంప్లెట్స్ కి వచ్చి నేనేం చేస్తాను, ఇక్కడ మీకు B46 ఉంది కదా, B46 సెలెక్ట్ చేస్తానండి. సెలెక్ట్ చేసి ఓకే, సో అంటే మీ DNS తో ఇష్యూ ఉందండి రఘు. సో ఏం చేస్తారు, ఓ పని చేయండి, ఇక్కడికి వచ్చి మీకు మ్యాక్ ఉంటే నాకు ఐడియా లేదు కానీ విండోస్ అయితే ipconfig +DNS అన్నది విండోస్ అయితే చేసి చేయొచ్చు. బట్ ఎనీవే ఇట్ ఈస్ వర్కింగ్, మీ DNS తో ఇష్యూ ఉంది, ఎందుకంటే అందుకే గూగుల్ అలా ఇష్యూ వస్తే గూగుల్ తో చెక్ చేయమని చెప్తాను నేను. ఇక్కడ పని చేస్తుందంటే మీ డేటాబేస్ తో మీ DNS తో ప్రాబ్లం. సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అంతా బానే ఉంది కానీ కాకపోతే నేనేం చేస్తాను, అమెజాన్ లైనక్స్ కాకుండా ఈ కమాండ్ టెస్ట్ చేయడానికి నాకు ఉబుంటూ కావాలి. ఉబుంటూ సెలెక్ట్ చేసి
ఇది సెలెక్ట్ చేద్దాం. మిగతా నేనేమి చేంజ్ చేయనండి, అదే సేమ్, అంతా సేమే మొత్తం. కాకపోతే లాస్ట్ కు వచ్చి ఏం చేస్తానంటే ఇక్కడ మీకు ఇది అవసరం లేదు, తీసేసి లాంచ్ ఇన్స్టెన్స్ అనండి మీకు. నౌ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సర్బాట్ ఆర్ఎస్ఏ మీకు లెట్స్ ఎన్క్రిప్ట్ జనరేట్ అన్నాం అనుకోండి. సో చూద్దాం. నేనేం చేస్తాను, ఇదంతా కాపీ చేస్తాను మీకు. సరే, మనకేం కావాలంటే సర్ట్ బాట్ అని ఒకటి కావాలండి మీకు. సో సర్ట్ బాట్ అని ఒకటి కావాలా. ఫస్ట్ లైనక్స్ సర్వర్ అప్ అయిందో లేదో చూద్దాం మీకు. మీకు లైనక్స్ సర్వర్కి వచ్చి ఇన్స్టెన్సెస్కి వస్తాను. లాగిన్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను యాప్ అప్డేట్ అంటాను మీకు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే స్నాప్ ఇన్స్టాల్ సర్బాట్ అన్నాం, లేకపోతే హైఫన్ క్లాసిక్ అని కూడా ఇవ్వండి. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సర్బాట్ అని ఇన్స్టాల్ అయింది. ఎక్కడుంది, ఎక్కడుందండి, స్నాప్ బిన్ ఆర్ స్నాప్ సర్బాట్ అని ఉంది. ఒక పని చేస్తాను, సర్బాట్ వస్తుందా, సర్బాట్ -h అని ఇచ్చాం అనుకోండి, మీకు ఏం చేస్తాను కమాండ్స్ అన్ని చూపిస్తా. ఓకే గుడ్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడికి వచ్చి సర్బాట్ మాన్యువల్ ప్రిఫర్డ్ కీ టైప్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇలా ఇచ్చి మనం ఏం చేస్తామంటే మన డొమైన్ వచ్చేయండి -d అని చెప్పి నేను star.aws b46.xyz అంటాను మీకు b46.xyz స్టార్ డాట్ అని మీకు అంటే దీని స్టార్ ని వైల్డ్ కార్డ్ అంటామండి. నేను ఏం చేస్తాను, ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తే ఇది ఏమంటుందంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎస్ అంటాను. సో ఓకే, డొమైన్ నేమ్ మనం ఏమి ఇచ్చాం, కీ టైప్ ఆల్రెడీ ఇచ్చాం కదా, ఈమెయిల్ అని చెప్పి. ప్లీజ్ ఎంటర్ ద డొమైన్ నేమ్ దట్ వుడ్ లైక్ టు హ్యావ్. ఒక్క నిమిషం ఆగండి, -d అని ఇచ్చాము ఇక్కడ, అగ్రీ టీఓఎస్ అని చెప్పి. అటువంటప్పుడు అయితే పని చేద్దాం ఆగండి, ఆ కమాండ్ డైరెక్ట్గా నేను గూగుల్ డ్రైవ్ నుంచి తీసుకొస్తాను, ఇస్తాను ఆ కమాండ్. కరెక్ట్ కమాండ్ యూజ్ చేస్తున్నామో లేదో. సో ఇక్కడికి వచ్చి నేను
సో ఇక్కడికి వచ్చి EC2కి వద్దాం. EC2లో మీరు చూసినట్లయితే ఇక్కడ లెట్స్ ఎన్క్రిప్ట్ ఫ్రీ SSL అని ఉంది. నేను స్టెప్ మీకు ఇస్తాను, ఇదంతా మీకు అవసరం లేదు యాక్చువల్గా, బట్ ఎట్లా రేపు నీకు యాక్సెస్ మీకు తెలుస్తుంది. బట్ సిరీస్ ఆఫ్ చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి, అది యూజ్ చేసినప్పుడు మనకి ఓకే. సర్ట్ ఓన్లీ, మాన్యువల్ ఛాలెంజెస్, DNS ఇక్కడ ఇది ఇవ్వాలండి, మర్చిపోకుండా, ఇది ఇవ్వకపోతే తప్పు. తర్వాత ఓకే, ఒక కీ టైప్ RSA ఇచ్చినాం ఆల్రెడీ, ఇది అవసరం లేదు, తీసేయండి. మీకు సర్వర్ ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలా, AWS B46.xyz అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తే ఇదేమడుగుతుందంటే మీకు ఇస్తాను సర్టిఫికేట్, కానీ ఆ డొమైన్ కి ఇప్పుడు మీరేంటంటే AWS B46 అట్లా కానీ google.com microsoft.com వెళ్తే లాగా ఆ డొమైన్ కి మీరే ఓనర్ ఏందని అడుగుతుంది. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరే ఓనర్ అని ఒక రికార్డ్ క్రియేట్ చేయమంటుంది, DNS TXT రికార్డ్ అని చెప్పి. రూట్ 53కి వచ్చి క్రియేట్ రికార్డ్ అన్నప్పుడు ఇలా వచ్చిందంటే లాగౌట్ చేసినట్టు. లెట్స్ సీ. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది కాదు, క్రియేట్ రికార్డ్ అని చెప్పి లెక్స్టల్ చెప్పి ఇక్కడ TXT రికార్డ్ అని తీసుకోవాలా. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఇది డిఫైన్ సింపుల్ రికార్డ్ క్రియేట్ రికార్డ్ అంటారు మీకు. క్రియేట్ రికార్డ్ అంటారు మీరు చూసినట్లయితే. ఓకే, రైట్. సో కాబట్టి మీరు చూస్తే క్రియేట్ అయిపోయింది కదా. ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి. 1 or 2 minutes వెయిట్ చేసినాక ఎంటర్ కొట్టారంటే రావాలి, అప్పుడే చేయండి. నేను ఈ లోపల ఏం చేస్తానంటే మన ప్రాజెక్ట్ ఫోల్డర్కి వెళ్తాను. ప్రాజెక్ట్ ఫోల్డర్కి వచ్చి ఇక్కడ SSL అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి రైట్ క్లిక్ ఓపెన్ విత్ కోడ్ అని ఉంటుంది, విజువల్ స్టూడియో కోడ్ అండి. మీరు ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫైల్స్ క్రియేట్ చేస్తాను, దాని పేరు ఏంటంటే WC అంటే వైల్డ్ కార్డ్ TLS.key అంటాను. మీకు ఇంకోటి వచ్చి TLS.crt అంటాను. మీకు TLS.crt TLS.key అని రెండు ఉంటాయి. ఇప్పుడు వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టినప్పుడు మనం ఈ చెక్ చేసుకుంటుంది అనమాట. వెళ్ళి DNS లో మనం ఏదైతే రికార్డ్ క్రియేట్ చేయమన్నామో చెక్ చేసుకొని సక్సెస్ఫుల్లీ రిసీవ్డ్ ద సర్టిఫికేట్ అని వచ్చింది. ఈ సర్టిఫికేట్ వచ్చి 90 days వ్యాలిడ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇది చూడండి, కీ ప్రైవేట్ కీ అంటే కీ అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇస్తే మీరు RSA హైఫన్ కీ RS ఇవ్వకపోతే ఇంత పెద్ద కీ రాదు, చిన్నది వస్తుంది అనమాట. బట్ ఇది కీ అండి.
ఓకే, తర్వాత అలాగే పైకి వస్తే ఇది సట్ అన్నమాట మీకు. అది సో కాబట్టి ఒకటి వచ్చి వైల్డ్ కార్డ్ సర్టిఫికేట్, ఇంకోటి వచ్చి వైల్డ్ కార్డ్ టిఎల్ఎస్ కీ. వైల్డ్ కార్డ్ అంటే ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట మీకు. ముందు ఏదైనా ఇక్కడ యాప్ రావచ్చు, ఏదైనా రావచ్చు. అది కాకుండా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ నేకెడ్ డొమైన్ అని ఉంటుంది అనమాట. అది ఎలా చేయొచ్చు అంటే మీరు ఇలా ఇవ్వచ్చు -d అని చెప్పి, మల్టిపుల్ డొమైన్స్ కూడా ఇవ్వచ్చు అండి యాక్చువల్గా. ఇలా ఇచ్చి www.awsb46.xy ఇలా కూడా, అంటే మల్టిపుల్ డొమైన్స్. ఒకటి వచ్చి www ఇదనమాట. ఇలా ఇచ్చామనుకోండి మీకు మళ్ళీ అడుగుతుంది. మీకు మళ్ళీ కాపీ చేస్తాను, కాపీ చేసి మళ్ళీ టెక్స్ట్ రికార్డ్ ఉంటుంది, ఇక్కడికి వచ్చి మీకు ఎడిట్ అని చెప్పి ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి సో ఇదేంటి మీకు నేకెడ్ డొమైన్ అంటారు అనమాట. నేనేం చేస్తాను, nk.tls.key tls.crt అని ఇద్దాం. సరే, ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ ఎంటర్ కొట్టాను అనుకోండి, మీకు ఇంకోటి అడుగుతుంది. మీకు ఒకటి ఇచ్చాము, ఇంకోటి కూడా ఏం చేస్తున్నాం, మీకు ఎంటర్ టు డిప్లాయ్ అని చెప్పి దీనికి అడుగుతుంది. మీకు ఇది చూడండి, ఇది క్రియేట్ చేయమంటుంది. ఎలాగా, ఇది క్రియేట్ అంటాను మీకు. ఓకే, ఇది ఏం చేస్తుందంటే మళ్ళీ మీకు, సరే మీకు రెండు కలిపి ఇచ్చేయాలని చూస్తున్నాను. బయటది మీకు ఇదేంటి, మీకు ఓకే. సో ప్లాన్ ఏంటంటే మీరు చూస్తే ఒక 2 minutes వెయిట్ చేద్దాం. మీకు 2 minutes వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి సో తర్వాత ఇక్కడ యాక్సెస్ కొడితే రావాలి మనకి. ఎంటర్ కొట్టామనుకోండి, ఎస్ సర్టిఫికేట్ వచ్చింది చూడండి మీకు. సో కాబట్టి మళ్ళీ క్యాట్ అండ్ ఈ సర్టిఫికేట్ రెండింటికి వ్యాలిడ్ అనమాట. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి మీకు సో సర్టిఫికేట్ ఇక్కడ ఇస్తాను మీకు. సో కాబట్టి మొత్తం మీద మీకు ఒకటి వచ్చి వైల్డ్ కార్డ్ సర్టిఫికేట్స్ చేశాను, ఆ తర్వాత నేకెడ్ సర్టిఫికేట్లు కూడా చేసాం. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే, సో ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాం కదా. బట్ AWS లో మీకు ఏమవుద్దంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సర్టిఫికేట్ మేనేజర్ అని ఒకటి ఉంటుందండి. అది ఓపెన్ చేయండి ఇక్కడ. దాంట్లో మీరు ఏం చేయొచ్చు అంటే అప్లోడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఆల్రెడీ కొన్ని సర్టిఫికేట్లు ఉంటాయి, మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా. సరే, సో నేను ఏం చేస్తాను, ఇంపోర్ట్ అంటాను. ఇంపోర్ట్ అని చెప్పి మీకు, అవునా, ఐ కాపీడ్, చూద్దాం ఆగండి, ఫుల్ చైన్ ఇది కాపీ చేసి ఎక్కడ పోస్ట్ చేశాను, ఎక్కడికే పోస్ట్ చేశాను. సరే, లాస్ట్ వస్తే ఏముంది 753 EC5 అవునండి, ఇది కరెక్టే కదా. సరే, ఒకవేళ చేయకపోతే ప్రాబ్లం వస్తుందండి, చూద్దాం. సరే,
సో ఇది వచ్చి మనకి ఫస్ట్ నేకెడ్స్ వైల్డ్ కార్డ్ ఉంటుందా, వైల్డ్ కార్డ్ లో నేను ఏం చేస్తానంటే మీకు ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాపీ చేసి ఇక్కడ ఇస్తాను. తర్వాత కింద రిమైనింగ్ చైన్ ఉంటుంది, సర్టిఫికేట్ చైన్ అని చెప్పి అది కాపీ చేసి ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత కీ ఉంటుంది, నెక్స్ట్ మీకు ఇంపోర్ట్ అన్నాం అనుకోండి. మీకు ఇంపోర్ట్ అంటే మీకు ఏం కావాలి, ఇక్కడ AWS B46 చూడండి స్టార్ డాట్ అని వచ్చింది అవునా. సో RSA 20 మళ్ళీ నేను ఏం చేస్తాను, ఇంపోర్ట్ అని చెప్పి బ్యాక్ వచ్చి కీ ఉంది కదా, నేకెడ్ కీ అని తీసుకొచ్చి కీలో ఇచ్చేస్తాను. ఓకే డన్ అండి. ఇలా మనం బయట జనరేట్ చేసిన సర్టిఫికేట్ లో లోపలికి ఒకటి వచ్చి చూడండి, ఇది ఇంకోటి వచ్చి ఇది అనమాట. మీకు ఇది లోపలికి వస్తే మీకు మీరు చూసినట్లయితే ఇలా ఉంటుంది మీకు. సరే, సో సర్టిఫికేట్లు అన్ని కూడా కావాల్సినవి జనరేట్ అయిపోయినాయి అనమాట మీకు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాలి, మీకు ఇంపోర్ట్ కూడా చేసేసాం యాక్చువల్గా. నా ఈ సర్టిఫికేట్లు వాడి మనం బేసిక్ గా డిప్లాయ్మెంట్ అనేది చేయాలండి, కానీ ఇప్పుడు అవసరం లేదు యాక్చువల్గా. సో నా ప్లాన్ ఏంటి, ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు జనరేట్ SSL సర్టిఫికేట్ చేసాం. అయితే ఇట్లే కాకుండా నేను కావాలనుకుంటే మనం AWS సర్టిఫికేట్ మేనేజర్ ఏం చేస్తాం, మనం ఇంపోర్ట్ చేసాం అంటే చూడండి, ఇంపోర్ట్ బయట నుంచి వచ్చింది. అలా కాకుండా ఇదే ఆటోమేటిక్ గా మనకి సర్టిఫికేట్లు ఇవ్వగలదు. ఎలా తెలుసా, రిక్వెస్ట్ అని ఇవ్వండి, రిక్వెస్ట్ అని చెప్పి రిక్వెస్ట్ నెక్స్ట్ అని చెప్పి మనం నేను కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏదైనా డొమైన్ ఇవ్వాలనుకోండి, డొమైన్ ని నాకు మనం ఇచ్చేయాలనుకుంటున్నాం అనుకోండి. సర్టిఫికేట్లు అనేది మీకు కావాలనుకోండి, ఇక్కడ నుంచి ఏంటి అది star.aws b46.xyz అని చెప్పి నేను ఏం చేస్తాను, DNS వ్యాలిడేషన్ 2048 అని చెప్పి రిక్వెస్ట్ అన్నాం అనుకోండి. అది ఏం చేస్తుందంటే పెండింగ్ వ్యాలిడేషన్ ఉంచుకోండి. మీకు దీని లోపలికి వస్తే అది ఏం చెబుతుందంటే కింద మనం చెప్పినట్టే ఇది క్రియేట్ చేయమంటుంది మీకు. DNS కి వచ్చి క్రియేట్ ఏ రికార్డ్ అని చెప్పి మనం నెక్స్ట్ అని చెప్పి ఇలా ఇస్తాం. కాకపోతే ఏంటంటే ఇది ఇక్కడ దాకా రావాలి, ఇలా వచ్చి తర్వాత CNAME రికార్డ్ అని దీనికి ఇవ్వాలన్నమాట మీకు. క్రియేట్ రికార్డ్ అంటాను. సో కాబట్టి ఏమైపోతుంది అంటే మనం DNS వ్యాలిడేషన్ చేస్తున్నాం, మీరే ఓనర్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. మీరు చూస్తే ఇక్కడ మీకు ఇది ఇచ్చాం అనమాట. సో నేను బ్యాక్కి వెళ్ళి కాసేపు వెయిట్ చేసాం అనుకోండి, స్టేటస్ ఉంది కదా, అది నార్మల్గా అవైలబుల్కి వచ్చేస్తుంది మీకు తొందరగానే అయిపోతుంది అనమాట కింద. సో కాబట్టి మనం రెండు విధాలుగా SSL సర్టిఫికేట్స్ అని జనరేట్ చేసుకోవచ్చు అండి. ఒకటి వచ్చి బయట లెట్స్ ఎన్క్రిప్ట్ సర్టిఫికేట్ అంతా వాటి చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు కమాండ్ ఏంటండి, మీరు చూస్తే చాట్ లో పెడతాను చూడండి. కమాండ్ వచ్చి మీకు అంతే, ఓకే. తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే సరే, మనం బ్యాక్ వచ్చి రీఫ్రెష్ చేస్తే మనకి వచ్చేసి ఉండాలన్నమాట. మీకు చూద్దాం, మీకు అప్రూవ్ అయిపోయి ఉండాలి మనకి. సో హోల్డ్ ఆన్, అయిపోయింది చూసారా మీకు. సో 1 minute, సారీ. మీరు చూస్తే సర్టిఫికేట్కి వచ్చేస్తే ఇక్కడ రెండు చూపిస్తున్నాయి, star.aws b46 స్టార్, కానీ ఒకటి వచ్చి ఇంపోర్టెడ్, ఇంకోటి వచ్చి అమెజాన్ ఇష్యూడ్ అని. మీకు ఎలా కూడా జనరేట్ చేయొచ్చు, అవసరం లేదు. కాబట్టి మనం ఏదర్ అమెజాన్ ఇష్యూడ్ వచ్చి ఫ్రీ సర్టిఫికేట్ చేయొచ్చు. కాకపోతే అమెజాన్ ఇష్యూడ్ చేస్తే ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఉందనుకోండి,
ఇది తీసుకెళ్ళి AWS లో వాడుకోవచ్చు, Azure లో వాడుకోవచ్చు, ఈవెన్ నేను GCP లో కూడా వాడుకోవచ్చు బై ద వే మీకు. కానీ మనం అమెజాన్ ఇట్లా ఇంపోర్ట్ సర్టిఫికేట్ కాకుండా ఇక్కడ ఇష్యూ చేసాం అనుకోండి, వీళ్ళు మీకు పబ్లిక్ ప్రైవేట్ కీస్ ఇవ్వరనమాట. మీరు ఓన్లీ అమెజాన్ ఇష్యూ చేసిన SSL సర్టిఫికేట్లు మీరు ఎక్కడ వాడుకోవచ్చు అంటే అమెజాన్ లో మాత్రమే వాడచ్చు. అదే ఇంపోర్టెడ్ అంటే బయట ఉంటాయి కాబట్టి ఏ క్లౌడ్ లో అన్నా వాడుకోవచ్చు అనమాట మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే నేను డిస్కస్ చేయాలనుకున్నా, మీరు చూస్తే ఏది నేను డిస్కస్ చేయాలనుకున్నా ఏ విధంగా DNS డొమైన్ క్రియేట్ కొనుక్కోవాలా, దాన్ని ఏ విధంగా తీసుకొచ్చి రూట్ 53 జోన్ క్రియేట్ చేయాలి. రూట్ 53 అయిపోలేదండి, ఇంకా ఉంది, రౌటింగ్ పాలసీస్ ఉంది. బట్ అలాగే ఎన్క్రిప్షన్ డిఫరెంట్ టైప్, సిమెట్రిక్, ఏసిమెట్రిక్ మీకు, అలాగే SSL ఎలా పనిచేస్తుంది అండ్ జనరేట్ SSL సర్టిఫికేట్స్. ఇంపోర్ట్ దెమ్, దీని ఏమంటారంటే మీకు ఇంటూ AWS ACM అంటారు. సో దానికి ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. సో కాబట్టి నెక్స్ట్ రేపు ఎట్లా ఫైర్ వాల్స్ చెప్పినాక మండే నుంచి స్టార్ట్ చేసినప్పుడు థర్స్డే ఆర్ ఫ్రైడే ఆర్ వెనస్డే ఆర్ థర్స్డే మనం దేనికి వెళ్తాము మీరు చూస్తే మనం వచ్చి EC2కి వెళ్తాం. EC2 లో భాగంగా లోడ్ బ్యాలెన్సర్స్ చెప్తాను. అప్పుడు మీకు ఈ సర్టిఫికేట్లు అనేది మీకు యూజ్ అవుతాయండి మీకు. ఓకే, సో ఇదండి ఓవరాల్ గా సర్టిఫికేట్స్ గురించి. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ గైస్? అందరికి కాన్సెప్ట్ అర్థమైనట్టేనా సార్? ఇది SSL మనకు, కెన్ యూ హియర్ మై వాయిస్? చెప్పండి. ఎస్, వినిపిస్తుంది, చెప్పండి. ఇది SSL మనకు ఉబుంటు నుంచి అయింది కదా క్రియేటెడ్. ఇది ఫుల్లీ లైక్ ఫుల్లీ మనకు ఫంక్షన్స్ తో ఉంటుందా, లేకపోతే జస్ట్ విత్ లిమిటెడ్ ఫంక్షన్స్ తో ఉంటుంది? నో, అక్కడ ఫంక్షన్ చేయడానికి ఏముందండి, మీకు SSL ఇవ్వాలా, పనిచేస్తుంది. నాకైతే ప్రాబ్లం ఏంటంటే మీకు 90 days వ్యాలిడిటీ ఉంటుంది. ఏది నేను క్రియేట్ చేశాను కదా మీకు, అది బై డిఫాల్ట్ గా 90 days, దాన్ని రెన్యూ చేసుకోవాలి మీకు. అయితే మనకు ఇక్కడ నుంచే రెన్యూ చేయాలి మళ్ళీ మనం ఉబుంటు నుంచినే? అవసరం లేదు. అంటే మీకు ఎక్కడైతే ఏం చేస్తారంటే రెన్యువల్ సర్టిఫికేట్ మీకు ఒకవేళ నేనేం చదువు సర్బాట్ రెన్యూ అన్నాం అనుకోండి, రెన్యూ చేసినప్పుడు కొత్త సర్టిఫికేట్లు వస్తాయి మీకు. అదప్పుడు మనం ఏం చేస్తాం, మీకు సర్టిఫికేట్ మేనేజర్ లోడ్ చేస్తాం. అది కాకుండా మీరు మీ సర్వర్ లో కూడా చేసుకోవచ్చు, ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇట్లా అన్నారనుకోండి, ఇది చూసాను నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సర్బాట్ రెన్యూ అని చెప్పి ఒకటి చేసానా, రెన్యూ చేసుకోవచ్చు డైరెక్ట్. మీకు చూపిస్తుంది ఎప్పుడు ఏంటి అంతా చూపిస్తుంది. సో ఫౌండ్ సర్టిఫికేట్ అని అది వస్తుంది, అది అప్లోడ్ చేసుకొని మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే సార్, ఇంకో క్వశ్చన్ ఉండేది సార్. ఇది వైల్డ్ కార్డ్ మళ్ళీ మీరు నేకెడ్ సర్టిఫికేట్ అన్నారు కదా, దీంట్లో డిఫరెన్స్ ఏముంది? నేకెడ్ అంటే అర్థం ఏంటంటే మీకు వైల్డ్ కార్డ్ అంటే ఈ స్టార్ దగ్గర ఏమైనా ఉండొచ్చు, ఎనీథింగ్. ఓకే, బట్ నేకెడ్ అంటే అర్థం ఏంటంటే మీకు రెండే ఉంటాయి. నేకెడ్ కిందకు వచ్చేసరికి ఒకటి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ AWS B46.xyz, ఇంకో www AWS B46. ఈ రెండు కూడా నేకెడ్ కింద వస్తాయి బేసిక్. యాక్చువల్ ఇది ఒకటే వస్తుంది, బట్ ఈ రెండు వస్తాయి. ఇది కాదు ఏదైనా కూడా వైల్డ్ కార్డ్ కింద వస్తుంది అనమాట. యాక్చువల్ గా అయితే ఇది కూడా వైల్డ్ కార్డ్ కిందే వస్తుంది. యాక్చువల్ నేకెడ్ అంటే ఇదండి మీకు, అంటే ముందేం తోకలు లేవు, ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఇట్లా స్టార్ దగ్గర అది వచ్చి వైల్డ్ కార్డ్, ఏదైనా www లైక్ దట్. ఫైనల్ క్వశ్చన్ సార్, ఇంకొకటి మీరు ఉబుంటులో చేశారు, ఇది మనం నిన్నటి వరకు లైనక్స్ వాడినాం కదా, దాంట్లో కూడా చేయొచ్చా, లేకపోతే ఉబుంటు ప్రిఫరబుల్? నా దగ్గర కోడ్ ఉబుంటుకు ఉందండి, నాకు అమెజాన్ లైనక్స్ లేదు. గూగుల్ చేయండి, తెలుస్తుంది మీకు. ఒక ఇఫ్ యు ఆర్ ఇంటెండెడ్ టు యూస్ దట్, గూగుల్ చేయండి, ఏదో ఒక లింక్ ఇస్తాను, అంత చేయండి. రైట్, థ్యాంక్ యూ. క్వశ్చన్స్? ఓకే, రేపు పొద్దున ఏం చేస్తానంటే మీకు ఇక్కడ మీరు చూస్తే ఇది క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి కొత్తది మీకు యాక్సెస్ ఇస్తాను. దాంట్లో ఇవన్నీ కూడా ఉంటాయి, మీరు తర్వాత రావడానికి యూజ్ అవుతాయి అన్నమాట మీకు యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి రేపు వచ్చి ఏం చేస్తామంటే మనకి ఒక నెట్వర్క్ ఫైర్ వాల్ ఉంది, అది ఎప్పుడు వాడు బట్ తెలిసి ఉండాలన్నమాట. అది అండ్ DNS ఫైర్ వాల్ రేపు మాట్లాడదాం. ఓకే, క్వశ్చన్స్ చెప్పండి. సార్ మీరు అనే ఆర్గనైజేషన్ నుంచి SSL సర్టిఫికేట్
చేశారా లేకపోతే ఏ ఏమన్నారు? ఆర్గనైజేషన్ మీరు ఏ ఆర్గనైజేషన్ నుంచి ఆ సర్టిఫికేట్ జనరేట్ చేశారండి? లెట్స్ ఎన్క్రిప్ట్ అండి. లెట్స్ ఎన్క్రిప్ట్ అనేది డిజిసర్ట్ ఇంట్రెస్ట్ లాగా ఒక ఫ్రీ సర్టిఫికేట్స్ ఇస్తుంది యాక్చువల్గా మీకు. దాని నుంచి వస్తాయి మీకు. బై ద వే ఇది రియల్ టైమ్ లో కూడా వాడతారు మీకు. కానీ మనకి క్లయింట్ రియల్ టైమ్ లో క్లయింట్ ఏ ఇస్తే ఏ సర్టిఫికేట్ ఇస్తే దాన్ని మనం రెన్యువల్ చేస్తాం. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటే అదే చేస్తాం. దాని ఏముంది? క్లయింట్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, వైల్డ్ కార్డ్ నాకు ఓన్ సర్టిఫికేట్ అదే చేసి పెడతాం. దాని ఏముందండి? సో ఇప్పుడు ఈ లెట్స్ ఎన్క్రిప్ట్ అనేది మీకు ఫ్రీ కదా. మీకు వైల్డ్ కార్డ్ సర్టిఫికేట్ మంచిది కొనాలంటే $1,000 అవుద్ది మీకు. మంచిది కొనాలంటే అవసరం లేకుండా వీళ్ళే ఇస్తారు. సో కాబట్టి క్లయింట్ లేదు ఇన్సిస్ట్ చేసిన కొడుకు నా దగ్గర నేను వాడతాం, అదే వాడతాం, ఇబ్బంది ఏముంది? అదే ఇంపోర్ట్ చేస్తాం, అడుగుతాం ఒక పబ్లిక్ కి ప్రైవేట్ కి ఇంపోర్ట్ చేస్తాం అంటాం, వాడు ఇస్తాడు ఇంపోర్ట్ చేస్తాం, అంతేగా. దీనికి ఏమి లెట్స్ ఎన్క్రిప్ట్ అది కదా, మీ దగ్గర 2 కీలు ఉన్నాయి ఇంపోర్ట్ చేస్తా అంటుంది, అంతేగా. ఎనీథింగ్ ఎల్స్? సార్ ఇది టిఎస్ఎల్ గురించి కొంచెం చెప్పగలరా సార్? టిఎల్ఎస్ అండి. సారీ టిఎల్ఎస్. ఎస్ఎస్ఎల్ అనేది ఓల్డ్ ఫార్మాట్ మీకు, సెక్యూర్ సాకెట్ లేయర్. దాని అప్గ్రేడ్ వర్షన్ వచ్చి మీకు ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ టిఎల్ఎస్ అంటే ఏంటంటే మీకు ఇందాక పబ్లిక్ ప్రైవేట్ కి క్రియేట్ చేశాం కదా, బేసిక్ గా దాని కింద వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే మోర్ ఇన్ఫర్మేషన్ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి ఏమంటుంది, టిఎల్ఎస్ 1.2 ఎక్కడ ఎస్ఎస్ఎల్ కనిపించదు బేసిక్ గా. సో కాబట్టి ఏం చేస్తుంది, సర్టిఫికేట్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ ఏం చేస్తుంది కిందకి వస్తే మీకు చూడండి పెమ్ డాట్ నుంచి సరే ఏంటి, ఇదే పబ్లిక్ కి. నేను పబ్లిక్ ప్రైవేట్ కి చెప్పాను కదా మీకు, ఇది పబ్లిక్ కి. సో కాబట్టి ఈ బ్రౌజర్ లో మీరు ఏం చేసినా కూడా ఇది క్లిక్ చేశారు అనుకోండి, మీకు సేవ్ చేసి ఓపెన్ చేస్తే ఇది పబ్లిక్ కీ అనమాట. ఇది ఓపెన్ చేస్తే చూడండి దీంతో ఎన్క్రిప్ట్ అవుతుంది. దీని ఎన్క్రిప్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. అక్కడ వేరెవర్ మీ కనెక్షన్ ఉందో దానికి వెళ్తుంది. అక్కడ ప్రైవేట్ కి డిక్రిప్ట్ అవుతుంది మీకు. అదే టిఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. షారు ఇప్పుడు మనం లైక్ వాట్ అబౌట్ ఇఫ్ వి జనరేట్ సిఆర్టీ ఫైల్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్? మీరు ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ చేసుకుంటే మళ్ళీ మీరు వెళ్ళి మీరు ప్రైవేట్ గా సర్టిఫికేట్ అథారిటీ చేశారు అనుకోండి, ఏమవుతుందంటే డీమ్డ్ యూనివర్సిటీ అవుతుంది మీకు. ఓకే, మీరు అంత పెద్ద డీమ్డ్ యూనివర్సిటీ చేసినా కూడా ఎవరు ఆథరైజ్ చేయాలి దాన్ని? ఏఐసిటి ఆథరైజ్ చేయాలిగా, చేయకుండా మీ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదుగా, అవునా? అలాగే ఇక్కడ కూడా మీరు కూడా సర్టిఫికేట్ అథారిటీ క్రియేట్ చేసుకొని మీ సొంత సర్టిఫికేట్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. కానీ అది తీసుకెళ్లి మనం ఏంటంటే ఏదైనా తెలిసిన వాళ్ళ దగ్గర సైన్ చేయించుకోవాలి. సైన్ చేయడం అంటే ఇట్లా ఇంట్రెస్ట్ అనేది సైన్ చేయించాలి, అప్పుడే మీ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది. లేకపోతే బ్రౌజర్ ఏం చూపిస్తుంది అంటే HTTPS చూపిస్తుంది కానీ ఇన్వాలిడ్ సర్టిఫికేట్ అంటుంది. ఎందుకంటే మీ సర్టిఫికేట్ అథారిటీ దానికి తెలియదు. ఇప్పుడున్న బ్రౌజర్స్ అన్ని కూడా లేటెస్ట్ గా అన్ని బ్రౌజర్స్ కూడా వెల్ నోన్ సర్టిఫికేట్ అథారిటీస్ అన్ని తెలుస్తాయి అనమాట. సో మీరు మీ అంతా మీరు సర్టిఫికేట్ జనరేట్ చేశారు అనుకోండి, మీకు దానికి తెలియదు కదా, మళ్ళీ సైన్ చాలా తతంగా ఉంది. ఓకే, క్వశ్చన్స్? ఓకే, గుడ్. లెట్స్ స్టాప్ ఇట్ హియర్. సో దాన్ని ఏమంటారు, రేపు కలుద్దాం సేమ్ టైం. అండ్ బై ఫర్ నౌ గైస్, గుడ్ నైట్.